ఫ్రెండ్స్, నేను మీ దుర్గా తెలుగు యూట్యూబర్ని. ఫ్రెండ్స్, పోయిన వీడియోలో అయితే నీకు చూపించడం జరిగింది. కోడి పిల్లలకైతే ఇలా మెత్తబడినప్పుడు మనం ఏమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో రోగాలకు సంబంధించి వీడియో అయితే తీయడం జరిగింది. ఫ్రెండ్స్, రాత్రి అయితే ఈ కోడి పిల్లల దెబ్బ పాముల దెబ్బకు భయపడి కోడి పిల్లలు ఆల్రెడీ 3 పిల్లలను అయితే పోగొట్టుకోవడం జరిగింది. అందుకని చెప్పేసి ఇంక ఇంట్లోనే ఉంచుతున్నాను. అయితే రాత్రి అయితే ఏం జరిగిందంటే, నేనైతే పడుకున్నాము. నైట్ 12 ఆ ప్రాంతాన్ని అయితే కోడి పిల్లలు అయితే అరవడం అయితే జరిగింది. ఏందని చూస్తే ఏమీ లేవు. అయితే మార్నింగ్ పూట తీసేటప్పుడు అయితే ఒక పాము అయితే ఇక్కడ ఉండడం జరిగింది. మరి ఇది ఏం పాము అయితే అర్థం కావట్లేదు. దీన్ని చంపేసాము. చూసారుగా ఫ్రెండ్స్, ఇంట్లో ఉంచినా కానీ కోడి పిల్లలకి ప్రమాదం పొంచి ఉంటుంది ఏదో ఒక పక్కన. ఇదిగో ఫ్రెండ్స్, కోడి పిల్లల్ని ఇక్కడైతే కరవడం అయితే జరిగింది. నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రస్తుతానికి కొబ్బరి నూనె పసుపు వేసాను. నాకైతే రాత్రి చూసినప్పుడు ఏం కనిపించలేదు ఇక్కడ. అందుకని ఒకవేళ ఎలికేమో అని చెప్పేసి ఇంకా కొబ్బరి నూనెను పసుపు వేసాను. మార్నింగ్ చూస్తే బాగానే యాక్టివ్గానే ఉంది. మరి దీనికి ఏమైనా ప్రాబ్లం అయితే నేను కనుక్కొని ఏమైనా మెడిసిన్లు అయితే వాడాలి. ప్రస్తుతానికైతే ఏ ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్, మీకు కనుక ఏమైనా తెలిసిన ఏమైనా ఉండే పని అయితే నాకు కామెంట్లో తెలపండి. ఇక ఫ్రెండ్స్, పోయిన వీడియోలో చేసిన మా బొడ్డోడిని అయితే చూడండి ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాడు. అసలు దొరకను కూడా దొరకట్లేదు. కోడి పిల్లలన్నింటినీ ఎంతో జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వయసులో కొంచెం పెద్దవి అయితే ఏ ప్రాబ్లం అయితే ఉండదు. చిన్నవి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మా పెద్దవి వీటిని చూద్దామండి ఏం చేస్తున్నాయో. చూసారుగా ఫ్రెండ్స్, వీటి లెవెల్ ఎలా ఉందో. మంచం మీదే పడుకొని ఉంటున్నాయి, కిందకు కూడా దిగట్లేదు. నా దగ్గర ఉన్న మెయిన్ బ్రీడర్ అయితే ఇదేను ప్రస్తుతానికి మనం ఎక్కడైతే షెడ్ అయితే ఒకటి ఏర్పరచుకోవాలి. షెడ్ ఏర్పరచిన తర్వాత అప్పుడు పెడతాం ఫ్రెండ్స్. కోళ్ళని అయితే ప్రస్తుతానికి చూశారు కదా, ఇలాంటి ప్రమాదాలు దెబ్బకి నాకు భయం వేసి వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్, మీరు కనుక లైక్ చేసినట్లయితే ఈ వీడియో మన నలుగురికి వెళ్తుంది, వాళ్ళకి అని యూజ్ఫుల్గా అయితే ఉంటుందేమోనని చిన్న ఆశ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.